విద్యాదేవి ఒంటరిగా కూర్చొని చూస్తూ ఉంటే అప్పుడే వీధిలో కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి విద్యాదేవి అంటే ఆవిడే బాగానే ఉంది, ఎర్రగా బుర్రగా, ఒడ్డు పొడుగు అని చెప్పి అంటూ ఉంటే బాగుండబట్టే కదా ఆవిడ ఆ జనార్దన్ గారిని వల్ల వేసుకుంది అని చెప్పి మరికొంతమంది అంటుంటారు. మహాలక్ష్మి గారికి ఏమైంది, ఆవిడ బాగానే ఉంటుంది కదా, ఈవిడెందుకు వల్ల వేసుకున్నారు జనార్దన్ గారు అని మరికొంతమంది అంటూ ఉంటారు. ఆయన్ని వల్ల వేసుకోవడానికే ఈవిడ తన భర్త పిల్లల్ని వదిలేసి ఒంటరిగా వచ్చి ఈ ఇంట్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటుంటే విద్యాదేవికి కోపం వచ్చి ఏం కూసావు అని ఒక ఆవిడ చెంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఉన్నమాటే కదా మేము మాట్లాడింది, మేమేం తప్పు మాట్లాడామా? నీ భర్త పిల్లలు అందరూ ఉంటే నువ్వు ఇంట్లో ఎందుకుంటావు అని వాళ్ళు అంటుంటే ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను అని చెప్పి విద్యాదేవి అంటుంటే అప్పుడే సీత కూరగాయలు తీసుకొని అటుగా వెళ్తూ వాళ్ళ సంభాషణ వింటూ ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి విద్యాదేవి అంటుంటే వాళ్ళని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు అని అర్చన అడుగుతూ ఉంటుంది. వెళ్ళండమ్మా వెళ్ళండి, వెళ్ళి లోపలికి డోర్ వేసుకోండి, మీ ఇలాంటి గొప్ప వాళ్ళ ఇంట్లో ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి కదా అని చెప్పి వీధి వాళ్ళు అంటుంటే చాటుమాటు వ్యవహారాలే మా ఇంట్లో ఏం జరిగింది అని చెప్పి రామ్ అంటుంటే మీ నాన్న ఈవిడ్ని ఉంచుకున్నాడు కదా, ఆ విషయం గురించే వీధంతా కోడేకొస్తుంది. అదే మాట నేను అంటుంటే ఈవిడ నా చెంప పగలగొట్టి చంపేస్తాన్ని బెదిరించింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అయినా మా అన్నయ్య ఎలా ఉంటేవాడో మీకు తెలియదా ఏంటి అని గిరి అంటుంటాడు. అవునవును, మీ అన్నయ్య గురించి తెలుసు, మీ ఇంట్లో ఉన్న ఈవిడ గురించి తెలుసు. ఒకసారి మీరు కూడా వీధిలోకి వచ్చి ఏం జరిగిందో తెలుసుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది, అయినా మాకెందుకులే అని చెప్పి అక్కడ నుంచి ఆ వీధి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ మాటలు విన్న విద్యాదేవి బాధపడుతూ ఉంటే పక్కనే ఉన్న మహాలక్ష్మి అర్చన మాత్రం సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళ పని అయిపోయింది, మన పని మొదలు పెడదాం అని మహాలక్ష్మి అర్చనతో చెప్పి జనార్దన్ దగ్గరికి వెళ్ళి అయ్యో జన, వీధిలో అందరి దృష్టిలో నీ పైన అందరి దృష్టిలో ఎంత చెడ్డ పేరు వచ్చింది, నాకు చాలా బాధగా ఉందని మహాలక్ష్మి అంటుంటుంది. అయినా తప్పు మన వైపు పెట్టుకొని వాళ్ళని ఏముందిలే అని అర్చన అంటూ ఉంటుంది. తరపు మన వైపు ఉండటం ఏంటి మహా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని జనార్దన్ అంటూ ఉంటాడు. నేను నిన్ను అనుమానించట్లేదు జన, నీ మంచితనం వల్లనే ఇదంతా జరిగింది. సీతకు డాన్స్ నేర్పిస్తానని చెప్పి ఈ ఇంట్లోనే తిష్ట వేసింది వీధిలో వాళ్ళందరూ కూడా, అందుకే ఈవిడ మన ఇంట్లో ఉంటుందని చెప్పి నీకు ఆవిడికి కలిపి ఎఫ్ఐఆర్ అంటకట్టారు. ఇంకొన్ని రోజులు పోతే ప్రెస్కి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది. ఈ విద్యాదేవి వల్ల మన పరువు పోయింది, మర్యాద పోయింది, నాకు చాలా బాధగా ఉంది అని మహాలక్ష్మి అంటుంటుంది. మా టీచర్ వల్ల నీ పరువు పోయిందా, మర్యాద పోయిందా, ఇదంతా ఎవరు చేశారో నేను ఇప్పుడే నిరూపిస్తాను అని చెప్పి సీత లోపలికి రాపోతుంటే ఆగు అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. అక్కడే ఆగు, నువ్వు ఇంట్లోకి రాకూడదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మా టీచర్ తులసి మొక్క లాంటి వారు, టీచర్ని అలా అంటే పాపం తగులుతుంది, టీచర్ని అలా అంటే పాపం తగులుతుందని సీత చెప్తూ ఉంటుంది. ఆ టీచర్ వల్లనే మీ నాన్నకి ఇంత చెడ్డ పేరు వచ్చింది రామ్ అని మహా చెప్తూ ఉంటుంది. టీచర్ నా ప్రాణాలను కాపాడారు, అలాంటి ఆవిడ్ను ఎలా అంటారు ఇలా అని రామ్ అంటూ ఉంటాడు. అలాంటి ఆవిడ్ను అలా అనకండి అని రామ్ అంటూ ఉంటాడు. ఇది కూడా బాగా ఉంది రామ్, ఆ టీచర్ తన దారిని తను వెళ్ళిపోతే సీత తనని మళ్ళీ తీసుకొచ్చింది ఇంటికి, మా నెత్తిపైన కూర్చోబెట్టింది, ఇప్పుడు మీ డాడీ పరువేం కావాలి అని మహాలక్ష్మి అంటుంటుంది. ఇక ఆ మాటలకు విద్యాదేవి బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఈ విషయంలో ఎవరు కూడా మాట్లాడద్దు, ఇది ఇంటి పరువు మర్యాదకి సంబంధించిన విషయం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో రామ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జన, నా మీద ఎలిగేషన్ వచ్చినా కూడా తట్టుకుంటాను, కానీ నీ మీద ఏదైనా రూమర్స్ కానీ ఎలిగేషన్స్ కానీ వస్తే నేను తట్టుకోలేను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అందుకే నీ అంతటా నువ్వే ఆ విద్యాదేవిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు జన అని మహాలక్ష్మి అంటుంటుంది. అవును బావగారు, ఆ విద్యాదేవి ఇక్కడుంటే కనుక ఇంకా రూమర్స్ ఎక్కువైపోతాయి అని అర్చన చెప్తుంది. ఇక విద్యాదేవి ఏడుస్తూ ఉంటే జనార్దన్ వెళ్ళి విద్యాదేవి గారు, మీ మీద అలాంటి నిందపడడం నాకు చాలా బాధగా ఉంది, మగవాడినైనా నేనే ఇంత బాధపడుతుంటే ఆడవాళ్ళు మీకెంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, నాకు నా భార్య
సుమతి అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తర్వాత అనుకోకుండా తను దూరం అయిపోయింది. మహాలక్ష్మి నా జీవితంలోకి వచ్చింది. ఆ ఇద్దరు ఆడవాళ్ళు తప్ప నాకు ఏ ఆడవాళ్ళతోనూ సంబంధం లేదు అని చెప్పి జనార్దన్ చెప్తుంటాడు. మీరేంటో నాకు తెలుసండి. నేను మీ సుమతి నేను చెప్పుకోలేకపోవడం నా దురదృష్టం అని విద్యాదేవి మనసులో అనుకుంటుంటుంది. నాకంటూ ఒక స్టేటస్ ఉంది, ఒక పలుకుబడి ఉంది, మీకంటూ ఉంటుంది కదా, ఏదో ఒక గుర్తింపు ఉంటుంది కదా. ఇలాంటి రూమర్స్ వల్ల నా జీవితము మీ జీవితము నాశనం అవడం నాకు ఇష్టం లేదు. అందుకను మరేమీ అనుకోకుండా, నేను ఇలా చెప్తున్నందుకు మీరేమి అనుకోకుండా రేపు ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోండి. మీరు మా అబ్బాయిని ప్రాణాలు కాపాడారు, అందుకని మేము ఎప్పుడూ మీకు కృతజ్ఞులుగా ఉంటాము. అంతేకాని ఉన్న పలంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదని చెప్పి మిమ్మల్ని రేపు వెళ్ళమని చెప్తున్నాను. నేను వెళ్ళమన్నాను కదా అని చెప్పి మీరు పక్కింట్లో ఉన్న సీత దగ్గర ఉండాలని అనుకోకండి. వీధిలో జనాలంతా ఇక్కడ పంపించిన పక్కింట్లో ఉండి నడుపుతున్నారు రామాయణం అని చెప్పి మనసులో అనుకుంటుంటారు. అందుకే జనాలకి అలాంటి అవకాశం ఇవ్వకండి. మీకు ఇష్టం వచ్చిన దగ్గర వెళ్ళిపోండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. మహాలక్ష్మి అర్చన చాటుగా ఉంటూ ఇదంతా వింటూ సంతోషపడుతూ ఉంటారు. సూపర్ అర్చన, నేను చెప్పినట్టు చేసావు అని చెప్పి మహా అంటూ ఉంటుంది. మహాలక్ష్మి ఇన్ని రోజులు ఆ సీత విద్యాదేవి అంట చూసుకొని తెగరెచ్చిపోయింది. ఇక ఆ సీతకుంటుంది అని మహాలక్ష్మి అంటుంటే ఆ విద్యాదేవి కూడా సీతను చూసి బాగా రెచ్చిపోయింది. ఇప్పుడు ఆ సీతకి ఆ విద్యాదేవికి బాగా జరిగింది. ఇక ఆ బావగారు సీత దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి భలే ట్విస్ట్ ఇచ్చారు అని చెప్పి అర్చన అంటుంటుంది. ఇక జనార్దన్ని ఈ విషయంలో ఒప్పుకొని తీరాలి, మెచ్చుకొని తీరాలి అని మహాలక్ష్మి అంటుంటుంది. ఈ పాటికి ఆ విద్యాదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని ఆ సీత తన అమ్మా నాన్నలతో డిస్కషన్ పెట్టి ఉండాలి అని మహాలక్ష్మి అంటుంటుంది. ఇక మరోవైపు సీత ఇంట్లోకి వెళ్ళి శివకృష్ణ లలితకు జరిగిన విషయమంతా చెప్తూ ఉంటుంది. పాపం ఆ టీచర్ని అంతలా అవమానించాలా? పాపం ఆవిడ మన ఊర్లో ఉన్నా బాగుండేది, అనవసరంగా ఆమెని ఈ ఊర్లోకి తీసుకొచ్చాను అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా. టీచర్ అక్కడ ఉంటే బాగుండేది. కాకపోతే ఇక్కడ సుమతి అత్తమ్మ లేదు. సుమతి అత్తమ్మ బదులు నన్ను టీచర్ బాగా చూసుకుంటున్నారు ప్రేమగా. టీచర్ని అందుకే నేను అత్తమ్మను చూసుకుంటున్నాను టీచర్లో. అందుకే నేను టీచర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మాకు కూడా అలాగే అనిపిస్తుంది. టీచర్ నోరారా అన్నయ్య అని పిలిచినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో తెలుసా అని శివప్రసాద్ చెప్తూ ఉంటాడు. అవును, నిజంగానే సుమతి లేని లోటు విద్యాదేవి చాలా తీర్చేసింది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది. నాకెందుకో ఇదంతా మహాలక్ష్మి అర్చన కుట్రని నాకు అర్థమవుతుంది అని చెప్పి సీత చెప్తుంటుంది. ఈ విషయంలో రామ్ ఏదైనా సహాయం చేస్తాడేమో ఒకసారి కనుక్కోమ్మా, రామ్ ప్రాణాలను కాపాడింది టీచరే కదా అని శివకృష్ణ అనడంతో నేను కూడా అదే అనుకుంటున్నాను నాన్న అని చెప్పి సీత రామ్కి ఫోన్ చేస్తుంది. మామ, విద్యాదేవి టీచర్ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారా, బాధపడుతున్నారా అని చెప్పి సీత అంటుంటే, ప్లీజ్ సీత ఆ విషయం గురించి మాట్లాడకు అని చెప్పి రామ్ అంటుంటాడు. అదేంటి మామ, నీ ప్రాణాలను కాపాడింది, నన్ను డాన్స్ పోటీలో గెలిపించింది, మన కాపరాన్ని నిలబెట్టింది అని చెప్పి సీత చెప్తుంటే నేను కాదనట్లేదు. కానీ ఆవిడ ఇంట్లో ఉండటం వల్ల మా డాడీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, రూమర్స్ ఎక్కువైపోతున్నాయి, ఆవిడ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, వెళ్ళటమే బెస్ట్ సీత అని చెప్పి రామ్ చెప్తుంటాడు. అది కాదు మామ, ఇదంతా మహాలక్ష్మి తయ్య ప్లాన్ అని చెప్పి సీత చెప్తుంటుంది. అనవసరంగా నీ మాటలు వింటున్నానని మా పిన్ని మీద ఉన్నవి లేనివి చెప్పదు సీత అని చెప్పి రామ్ ఈ విషయం మీద నాకు మళ్ళీ ఫోన్ చేయకు అని కోపంగా రామ్ ఫోన్ కట్ చేస్తాడు. ఏమా సీత, టీచర్ని మన ఇంటికి తీసుకొచ్చి ఉంచుకుందామా అని చెప్పి శివకృష్ణ అంటుంటాడు. టీచర్ని ఎక్కడికి తీసుకురావడమో లేక ఊరికి పంపించేద్దామో ఏదైనా చేయటం కాదు నాన్న, ఆ ఇంట్లోనే ఉండేలా ఏదో ఒక ప్లాన్ చేయాలి అని చెప్పి సీత అంటుంటుంది. రేవతి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఒక భార్యాభర్త ఇద్దరు కూడా వచ్చి, హాయ్ అమ్మ రేవతి, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, బాగున్నానండి, మీరెవరో నాకు తెలియదు అని రేవతి అంటుంటే, మేము మీ మహాలక్ష్మి వదిన జనార్దన అన్నయ్య తాలూకా అమ్మ అని చెప్పి చెప్తూ ఉంటారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నారు, మాకు ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు అని చెప్పి రేవతి అడుగుతుంటుంది. ఎందుకంటే మీ మహాలక్ష్మి వదిన మా అబ్బాయికి నిన్ను అడుగుతున్నారు, అందుకని నీ ఫొటోస్ కూడా పంపించారు, అందుకని అలా చెప్పి ఇలా చెప్తుంటారు. అంతలో కిరణ్ వస్తాడు. కిరణ్ రేవతిని అడుగుతూ ఉంటాడు వీళ్ళెవరు అని.
మహాలక్ష్మి వదిన తాలూకా అంట అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. ఇతని పేరు కిరణ్, దుబాయ్లో ఉంటాడు. ఇతను బాగా 2 చేతుల బాగా సంపాదిస్తున్నారు. 3 ఇళ్ళు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి, ఆయన చేతి నిండా డబ్బు ఉంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. ఆ విషయాలన్నీ మాకెందుకు చెప్తున్నావమ్మా అని వాళ్ళు అంటుంటే, ఎందుకంటే నేను ప్రేమించింది ఇతన్నే కాబట్టే, ఇంకొన్ని రోజుల్లో మా పెళ్ళి కూడా అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీరందరూ సంతోషంగా వచ్చి కడుపు నిండా తిని అక్షింతలు వేసి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అవునండి, ఈ రేవతి నాకు కాబోయే భార్య అని కిరణ్ చెప్తూ ఉంటాడు. ఈ విషయం మహాలక్ష్మి వదిన కూడా చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది రేవతి అక్కడి నుంచి. మహాలక్ష్మి ఎంత మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. ప్రేమించుకున్న వీళ్ళను విడదీయాలని చెప్పి మా అబ్బాయికి ఇస్తానని ఫోటో పంపించింది. ఇంకా నయం, మహాలక్ష్మి మాటలు నమ్మి మన అబ్బాయిని ఇండియాకి పిలిపించలేదు, పెద్ద తప్పు చేసినట్టు అయ్యేది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. పదండి ఇంటికి వెళ్ళి ఆ మహాలక్ష్మిని 4 దులుపులు తులుపుదాం అని చెప్పి బయలుదేరుతారు. సరే అండి, మాకు కూడా ఊరికి టైం అవుతుంది. సరే ఆంటీ, మాకు కూడా మూవీకి టైం అయింది అని చెప్పి రేవతి కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక విద్యాదేవి సుమతి ఫోటో దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. మహాలక్ష్మి నా భర్తతోని నాకు సంబంధాన్ని అంటకట్టింది. ఎలాగోలా సీతారాం ఒకటి ఎంతవరకు ఈ ఇంట్లోనే ఉందామనుకున్నాను. కనీసం ప్రీతి పెళ్ళయ్యేంతవరకైనా ఇక్కడ ఉందామనుకున్నాను. కానీ దేవుడు, నేను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలిసినట్టు అనిపిస్తోంది. నా సొంత మొహం ఉంటే కనుక ఈ ఇంట్లో అడుగు పెట్టలేను. ఈ మారిన మొహంతోనే ఈ ఇంట్లో అడుగు పెడుతున్నాను అని చెప్పి సంతోషపడుతున్నాను. అది కూడా కుదరట్లేదు. సీతను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను. అమ్మ సీత, నువ్వే ఈ కుటుంబాన్ని ఎలాగైనా నెట్టుకు రావాలి అని చెప్పి సుమతి ఫోటో దగ్గర నిల్చుకొని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సీత ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ సీత, టిఫిన్ తిందురా అని లలిత పిలుస్తూ ఉంటుంది. ఆకలిగా లేదమ్మా అని చెప్పి సీత అంటుంది. అదేంటమ్మా, రాత్రి కూడా ఏం తినలేదు కదా, రాత్రి ఎందుకు కానీ అని చెప్పి శివకృష్ణ అంటుంటే, సీత ఇంటి నుంచి టీచర్ వెళ్ళిపోతుంది నాన్న, అందుకే నాకు ఆకలిగా లేదు, కాళ్ళు చేతులు ఆడటం లేదు నాన్న అని చెప్పి చెప్తూ ఉంటుంది శివప్రసాద్కి. ఏదైనా చేసి టీచర్ని వెళ్లకుండా చెయ్యాలి అని చెప్పి సీత అంటుంటుంది. ఏం చేస్తావమ్మా, ఆ ఇంట్లో మీ అత్త సుమతి లేదు కదా, మహాలక్ష్మి చెప్పిందే వేదమైపోయింది అని చెప్పి శివకృష్ణ అంటుంటే, రామ్ కూడా నేనేం చేయలేని చేతులు ఎత్తేశాడు, ఇంక మనకి సహాయం చేసేవారు ఎవరున్నారే అని లలిత అంటుంటే, సరే అమ్మా నువ్వు ఇలా అంటుంటే నేను ఒక మాట చెప్తాను, టీచర్ని మన ఊరికి పంపించేస్తాం. అక్కడైతే నానమ్మ ఉంటుంది కదా, నానమ్మ టీచర్ని మంచిగా చూసుకుంటుంది అని చెప్పి శివకృష్ణ అంటుంటే, సరే నాన్న, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నేను చూసేస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి సీత అంటుంటే, మేము కూడా వస్తామమ్మా అని చెప్పి లలిత శివకృష్ణ అంటుంటే, వద్దు నాన్న, మీరు వచ్చారనుకో, అక్కడ ఏదైనా జరిగిందనుకో, మహాలక్ష్మి ఇదంతా మీరే చేశారని అంటుంది, అందుకే నేను వెళ్ళొస్తాను అని చెప్పి సీత అంటుంది. ఇక మరోవైపు విద్యాదేవి అక్కడి నుంచి బయలుదేరడానికి తన బ్యాగ్ తీసుకొని కిందకు వస్తుంటుంది. ఇక జనార్దన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని, నా వల్ల మీ పరువు మర్యాద పోతుందంటే నేను ఇక్కడే ఉండనండి అని చెప్పి, తప్పకుండా నేను మీ పరువు మర్యాద కోసం వెళ్ళిపోతాను అని చెప్పి, వెళ్ళొస్తాను అని చెప్పి జనార్దన్కి చెప్తూ ఉంటుంది. రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని, సారీ అమ్మా, నేనేం చేయలేకపోతున్నాను అని రామ్ అనుకుంటుంటాడు. నువ్వేం బాధపడకు, ఇలాంటివి నింద వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉండడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాను. సీత చెయ్యి వదిలిపెట్టకు, సీతను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి విద్యాదేవి చెప్తుంది. ఇక ప్రీతి దగ్గరికి వెళ్ళగానే ప్రీతి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని విద్యాదేవిని హక్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక ప్రీతి కూడా టీచర్ అని చెప్పి ప్రీతిని హక్ చేసుకుంటుంది. ప్రీతి హక్ చేసుకోగానే విద్యాదేవి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఇక అప్కమింగ్స్ ఎపిసోడ్లో ఏం జరుగుతూ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.